బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే గతంలో ఒకసారి చూస్తే డీకే అరుణ అండ్ డాక్టర్ కె లక్ష్మణ్ అండ్ బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు కూడా జాతీయ కార్యవర్గంలో బీజేపీలో పనిచేసిండ్రు. డీకే అరుణ గారు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలుగా. డాక్టర్ కె లక్ష్మణ్ ఏమో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఉన్నాడు అండ్ కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా బండి సంజయ్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దాదాపు అన్ని రాష్ట్రాలను కూడా కవర్ చేసింది. ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలోకి కార్యవర్గ సభ్యులుగా తీసుకున్నది కేంద్రం. కానీ తెలంగాణను మాత్రం అసలు మొత్తానికే వదిలేయడం వెనుక నిజంగా ఏం ఆంతర్యం ఉంటుందనే ఒక ప్రశ్న మొత్తం కూడా ఇప్పుడు మొదలవుతా ఉంది. ఎందుకు అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డీకే అరుణ గారు అండ్ లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరు కూడా మొదట్లో నియమించుకున్న జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ ఉన్నది, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నది. ఇద్దరు విషయాన్ని పక్కన పెడితే బండి సంజయ్ గారిని జాతీయ కార్యదర్శిగా ఎప్పుడు నియమించిండ్రు? ఆయన ఈ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ అధ్యక్షుడు పదవి నుంచి తొలగించి, బాగా వినాలి, ఆ అధ్యక్షుడు పదవి నుంచి తొలగించి ఆయనను తీసుకుపోయి జాతీయంలో పెట్టారు. ఎందుకు జాతీయ కార్యదర్శిగా నేషనల్ లెవెల్లో పోస్ట్ ఇస్తున్నారు అని అడిగితే బండి సంజయ్ గారి యొక్క సేవలు అనేవి అమితమైనవి, అతి గొప్పమైనవి. ఆయన ఇక రాష్ట్ర స్థాయిలో కాదు సెంట్రల్ స్థాయిలో పనిచేయాల్సిన వ్యక్తి అని అన్నారు. అని అక్కడ తీసుకుపోయి పెట్టిండ్రు. సరే, మరి అక్కడ తీసుకుపోయి పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడ పోస్ట్ చేయాలి కదా. తీరా చూస్తే ఇక్కడ ట్విస్ట్ చూడండి, అక్కడ పని ఉందని చెప్పి ఇక్కడ కట్ చేసిండ్రు, అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మొత్తాన్ని కట్ చేసిండ్రు. ఇప్పుడు చూస్తే ఇక జాతీయ స్థాయిలో బండి సంజయ్ గారికి ఒక పోస్ట్ లేదు, స్టేట్ స్థాయిలో ఒక పోస్ట్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే సరే, ఆయన గెలిచి ఆయన ఎంపీ అయి తర్వాత కేంద్ర మంత్రిగా అయింది, ఇది పక్కన పెడితే ఆయనకు పార్టీ నుంచి వెళ్ళి కల్పించాల్సిన ఈ యొక్క పోస్ట్ అనేది పోయింది. దీనివల్ల ఏం నష్టమవుతుంది అంటే కార్యవర్గంలో లేకపోతే అదో పెద్ద న్యూసా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఓ ఫలానా గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో ఒక నియోజకవర్గం ఉన్నది, ఆ నియోజకవర్గంలో ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఓ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు లేకపోతే ఆ అధ్యక్షుడే సర్పంచ్గానే ఇట్లా ఉన్నాడు అని అనుకుందాం. ఆ నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే ఆ ఊర్లో ఉన్న జనాలకు కానీ ఏదైనా కష్టమో నష్టమో వచ్చింది, డైరెక్ట్ ఆ ఎమ్మెల్యే దగ్గరికో లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న స్టేట్ ప్రెసిడెంట్ దగ్గరికి వాళ్ళు పోగలుగుతారా? డైరెక్ట్ పోవాలంటే కూడా అన్ని సందర్భాలలో కుదరదు, అన్ని సమస్యలు అందరూ పోయి కుప్పకు చెప్పుకోలేరు, అది పాసిబుల్ అవ్వదు. ఈ ఊర్లో ఉన్న అధ్యక్షుడికి వాళ్ళ పార్టీలో ఉన్న సమస్యలు కానీ ఏమైనా ఉంటే చెప్పుకుంటే ఆయన తీసుకుపోయి ఆ పైన స్టేట్లోనో లేకపోతే ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఉన్న అధ్యక్షుడికి చెప్పి ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక సర్పంచ్కి ఒక ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలకు మధ్య ఓ సర్పంచ్ ఎట్లయితే ఉంటాడో ఈ కార్యవర్గ సభ్యులకు అటు సెంట్రల్కి ఇటు స్టేట్ స్థాయిలో ఉండే మారుమూల జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో కూడా పనిచేసే కార్యకర్తలకు మధ్య ఈ కార్యవర్గ సభ్యులు ఉంటారు. అంటే ఊర్లో డెవలప్మెంట్ జరగాలంటే ఊరు ప్రజలు ఎవరికి అడిగిపోతారు? సర్పంచ్కి అడిగిపోతారు. సర్పంచ్ జేబులో డైరెక్ట్ డబ్బులు తీసి డెవలప్మెంట్ చేయడు కదా. ఊర్లో ఉన్న సమస్యలు తీసుకుపోయి ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే ముంగట అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఉన్న వివరణ ఇచ్చుకుంటే ఆయనతో ఫండ్ రిలీజ్ చేస్తే గడ బీటీ రోడ్డు వాడాలనో లేకపోతే గడ డాంబర్ రోడ్డు వాడాలనో లేకపోతే గడ వీధి దీపాలు కావాలని అని పనులు చేయించుకుంటారు. ఈ ప్రాసెస్ ఉంటుంది. అట్లా ఇప్పుడు అంటే గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలకు సమస్య ఉన్నా లేకపోతే స్టేట్ లెవెల్లో బాగా కష్టపడి నిరంతరం కృషి చేసే క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక భారతీయ జనతా పార్టీకి బానిసే పనిచేసే ఒక నాయకుడికి ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా కూడా సెంట్రల్లో పట్టు ఉండదు. ఈ ఫలానాది కావాలే అని అడుగుదామంటే ఎవరిని పోయి అడుగుతాం? డైరెక్ట్ ఢిల్లీకి పోయి కర్ణాటక నుంచి నియమితులైన ఒక ఆయనను పోయి అడుగుతామా? లేకపోతే ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా ఈ కార్యవర్గ సభ్యులను నియమించింది పురంధేశ్వరి గారు ఉన్నారు. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో బాగా కష్టపడి పనిచేసిన ఓ బీజేపీ లీడరు పురంధేశ్వరి దగ్గర పోయి అమ్మాగిది సమస్య అంటే ఆమె పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలకో నాయకులకో మేలు చేయాలని చూస్తుంది కదా మొదటి ప్రయారిటీ. అట్లా మొత్తం ఇప్పుడు తెలంగాణకు సెంట్రల్లో ఒక పట్టు సడలిపోయింది. ఆ సడలిపోవడానికి గల కారణాలు ఏంది? మరి భారతీయ జనతా పార్టీలో నిజంగా అంటే ఈ తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా పోస్ట్ ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వినిపించిన మొట్టమొదటి కారణం ఏంటంటే గ్రూప్ రాజకీయాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ పెద్ద నాయకులందరూ కూడా ఒకరంటే ఒకరికి సమన్వయం లేదు. అంటే మీరు రఘునందన్ గారిని చూడండి,
రఘునందన్ రావు గారు అండ్ బండి సంజయ్ అండ్ ధర్మపురి అరవింద్, మొన్న గెలిచిన వెంకటరమణారెడ్డి అండ్ ఇప్పుడున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, వీళ్ళందరికీ కూడా అంటే ఒకరు ఇప్పుడు ఇదే పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గారు కావచ్చు, వీళ్ళందరికీ ఒకరంటే ఒకరికి పడేటట్టు అనిపించట్లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి మీద బండి సంజయ్ గారు అనుసరిలే ఓపెన్గా ఫ్లెక్సీలు పెడతారు. అండ్ బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్లో ఉంటే ఆడికి ధర్మపురి అరవింద్ గారు బోరు, ధర్మపురి అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్లో ఉంటే ఆడికి రఘునందన్ రావు గారు బోరు. ఒకరంటే ఒకరికి సమన్వయం లేకపోవడం, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ కావడం, అన్నిటికీ మించి అందరికీ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి బీజేపీ తరపున సీఎం పోస్ట్ కావడం, సీఎం క్యాండిడేట్ వాళ్ళే కావడం, అందరికీ ఇదే ఆశ ఉంది అనేది ఒకటి వినిపిస్తాం. సో ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయి ఇంటర్నల్గా పార్టీని దెబ్బతీస్తారు, కార్యకర్తల యొక్క సమస్యలు పట్టించుకుంటలేరు. సో వీళ్ళకి ఇట్లయితేనే కొంచెం దారిలోకి వస్తారనే విధంగా సెంట్రల్ ఈ నిర్ణయం తీసుకుందనే ఒక కారణం అయితే. అండ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెండో విషయం, ఇక్కడ మీరు చూస్తే హైదరాబాదుకు గతంలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఏం చెప్పిండు, వచ్చేసారి తెలంగాణలో అధికారంలోకి మేమే వస్తామని బల్లగుద్ది చెప్పిండు. అసలు రాష్ట్రం నుంచి ఒక నాయకుడిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఒక్కరిని కూడా నియమించుకోకపోతే, కనీసం ఒక సముచిత స్థానం కార్యవర్గ సభ్యులుగా కల్పించకపోతే వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు అంటే పార్టీ ఇక్కడ నాయకులను ఎట్లా నమ్ముతున్నది, ఈ పార్టీలోని నాయకులను ప్రజలు ఎట్లా నమ్ముతారు అనే ఒక ప్రశ్న ఇక్కడ మొదలవుతా ఉంది. అండ్ దీంతో పాటు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనందుకు జాతీయ సెంట్రల్ స్థాయి నుండి ఏకంగా నితిన్ నబీన్ గారు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకు కొంత అంటే మోటివేట్ చేయడం, లేకపోతే కలిసి ఉండాలి, ఈ కుమ్మలాటలు, ఈ కిరికిరిలు వద్దని ఇంటర్నల్గా మీటింగ్ జరిగిన విషయం కూడా అందరికీ తెలిసింది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. అంటే మరి ఇట్లాంటి ఎన్నికలు వచ్చే ఈ తరుణంలో కనీసం జాతీయ స్థాయిలో కార్యవర్గ సభ్యుల్లో ఒకరికి కూడా చోటు కల్పించకపోవడంతో భారతీయ జనతా పార్టీలో ఒక నిరాశ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్యకర్తలు ఎంత అసంతృప్తి చెందుతారు అంటే, మా నాయకుడు క్షేత్రస్థాయిలో అక్కడ జాతీయ స్థాయిలో ఒకరు ఉంటే ఇక్కడ మాకు అనుకున్న ఒకటి స్థానం ఏదో దక్కుతుంది కదా, నామినేటెడ్ పోస్ట్ ఏదైనా కావాలంటే అర్జీ పెట్టుకున్న వెంటనే అయిపోతుంది కదా అనే ఒక ధీమా భరోసా ఉంటుండే కార్యకర్తలు. ఇప్పుడు అది ఖచ్చితంగా కార్యకర్తల్లో అది పోయింది. అండ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆలోచన చేసే పార్టీ తరఫున ఎవరైనా ఏం చేస్తారు, ఓపెన్ పాలిటిక్స్ మాట్లాడుకుంటే మనం ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా పార్టీని అధికారంలోకి తేండి అని జాతీయ స్థాయిలో ఎవరైనా నాయకుడు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు, ఆ రాష్ట్రంలోని నాయకులకు కొంత ప్రయారిటీ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకు పిలిచి లేకపోతే ఏదైనా పోస్ట్ పరంగా లేకపోతే ఇంకేదన్నా పరంగా ఒకటి వాళ్ళకి ఇచ్చి ప్రయారిటీ ఇచ్చి, అంటే మాకు మీ మీద కూడా ప్రేమ ఉంది అందుకే మేము మీ కాడికి కూడా వస్తున్నాం అని చూపెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. బట్ ఇప్పుడు 2.5 ఏళ్ళల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు తీరా చూస్తే ఇంకొన్ని రోజులలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలో అసలు కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరు కూడా లేకపోవడం వెనుక ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. మరి నిజంగా అంటే కొన్ని వార్తలు వినిపిస్తున్న ప్రకారం కార్యవర్గ సభ్యుల విషయంలో పక్కన పెడితే అంతకు మించిన హై పోస్టు ఇవ్వబోతా ఉంది, అందుకే తెలంగాణ నాయకులకు కార్యవర్గ సభ్యులుగా ఎవరిని నియమించుకోలేదు అని కొందరు అంటారు. అంటే ఒక పరంగా అట్లా అనిపిస్తే ఇంకొకటి ఏమనిపిస్తుంది, కార్యవర్గ సభ్యుల్లోనే అసలు పోస్ట్ ఇవ్వకపోతే, కార్యవర్గ సభ్యులనే నియమించుకోకపోతే, తెలంగాణ నుంచి ఒక నాయకుని కూడా తీసుకోకపోతే ఇక అంతకు మించిన పోస్ట్ ఏమి ఇస్తారు అని ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. బట్ వాట్ ఎవర్, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందర అండ్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని స్టేట్మెంట్ పాస్ చేసి ఇట్లాంటి తరుణంలో కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరిని కూడా తీసుకోకపోవడం వెనుక ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి దానికి సంబంధించిన క్లారిటీ తెలంగాణ బీజేపీ నాయకులు ఇవ్వాలి అండ్ సెంట్రల్ నుంచి వెళ్ళి కూడా ఒక స్పందన రావాలి. ఏమైనా నాయకులను పక్కన పెట్టిందా లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తుందా అనేది తెలవాలి.